కేవలం ఒక కప్పు అటుకులతో అలానే శనగపిండితో బజ్జీలు కాకుండా ఇలాంటి రెసిపీ కూడా ఉంటుందనైతే అస్సలైతే ఊహించలేరండి. ఈరోజు నా ఛానల్లో అయితే నేను ఒక కొత్త రకమైనటువంటి స్నాక్ రెసిపీని అయితే ప్రిపేర్ చేశానండి. అందుకోసం కేవలం ఒక కప్పు అటుకులు అలానే శనగపిండి కొద్దిగా వరిపిండి ఉంటే చాలండి. ఇంకా అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా పిల్లలకి ఏదైనా టేస్టీగా అండ్ కారంగా ఏదైనా మంచి స్నాక్ రెసిపీ తినాలి అనిపించినప్పుడు ఇలా ఈజీగా వడల షేపులో చాలా ఈజీగా అయితే చేసి ఇవ్వచ్చండి. మరి ప్రాసెస్ ఏంటో చూసి మరి వీడియో అటుకులతో చేసిన కొత్త రకమైనటువంటి స్నాక్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చి అలానే హైప్ అనే బటన్ అయితే వస్తుందండి. దాన్ని నొక్కినట్లయితే మీరు నాకు ఎన్ని పాయింట్స్ అనేది ఇవ్వడానికైతే వీలుగా అయితే ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే వీడియోని కూడా హైప్ చేయండి. ఇక్కడ ముందుగా అయితే ఒక పెద్దటి బేసన్ లాంటిది అయితే తీసుకున్నానండి. అందులోకి ఒక జాలి గిన్నెనైతే పెట్టుకున్నాను. మీరు చిల్లుల గిన్నెనైనా యూజ్ చేసుకోవచ్చు. ఒక కప్పు దాకా అటుకులనైతే ఇక్కడ తీసుకున్నానండి. లావుగా మందంగా ఉన్న అటుకులండి. వీటిని చిల్లుల గడ్డలో లేదా ఆ గిన్నెలో వేసి మంచిగా 1-2 సార్లు లేదా 3 సార్లు అయితే కడగండి. ఈ అటుకుల్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఆ డస్ట్ పోయే వరకు మంచిగా కడిగి చిటికెడంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళనైతే చిమ్కరించుకొని ఒకసారి నీళ్లు చిమ్కరించిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసి దీన్ని మూత పెట్టేసి అయితే పక్కన ఉంచుకోవాలండి. కనీసం ఒక 5-6 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఇలా 5-6 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలండి. ఈలోగా మనం ఈ 5-6 నిమిషాల్లోగా ఒక మీడియం సైజు పెద్ద సైజుగా ఉన్న ఆనియన్ అయితే సన్నగా పొడవుగా అయితే ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలానే మీ కారానికి తగ్గట్టుగా 2-3 పచ్చిమిర్చీలను అయితే సన్నగా అయితే కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా ఆనియన్స్ని అయితే పొడవుగా అయితే కట్ చేసుకోవాలండి. ఇవి మంచిగా పొడి పొడిలాడేటట్లుగా కావాలనుకుంటే ఇలా వేళ్ళతో స్ప్రెస్ చేసినట్లయితే అన్నీ కూడా విడిపోతాయండి. ఇలా చక్కగా ఇలా ఒక నిమిషం పాటు ఇలా స్ప్రెస్ చేసామనుకోండి అన్నీ కూడా విడిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా పెట్టుకున్నాం కదండి అటుకులను. చూడండి, ఇలా 5-6 నిమిషాల పాటు నానితే ఇవి చక్కగా అయితే మెత్తగా అయిపోతాయి. వీటిని 5-6 నిమిషాల పాటు నానబెట్టుకున్నాం కాబట్టి చాలా మెత్తగా అయితే అయిపోతాయండి. ఒకసారి అన్నిటిలోకి కూడా కలిసేటట్లుగా ఇలా కలుపుకోవాలి. ఇందులోకి సన్నగా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. నీట్గా వాష్ చేశాను. కొత్తిమీర అలానే పచ్చి కరివేపాకు రెండిట్లను కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా వాముని ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి. ఇలా క్రష్ చేసి వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అలానే వాము వేసుకోవడం వల్ల కడుపు నొప్పి అలాంటి సమస్యలు అయితే రావండి. అలానే ఇందులోకి సన్నగా తురిమి పెట్టుకున్న అల్లం వేసుకున్నానండి. అలానే రుచికి సరిపడా ఉప్పు, అలానే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకున్నానండి. ఇంకా వీటన్నిటిని కూడా ఇందులోకి పట్టేటట్లుగా అయితే కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలండి. అటుకులు అలానే ఆనియన్స్ మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా శనగపిండి, అలానే ఒక 1/2 కప్పు కంటే ఎక్కువగా వరిపిండి కూడా వేసుకోవాలండి. ఈ రెండిట్లను కూడా చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. క్వాంటిటీ వచ్చేసి ఒక కప్పు అటుకుల్లోకి 1/2 కప్పు దాకా అయితే వేసుకున్నామండి. ఇక్కడ ఆనియన్స్ని బట్టి పిండిని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకునే వారైతే ఎక్కువగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని అలానే పిండిని కూడా ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా సరిపోయేటట్లుగా అయితే తీసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ముద్దలాగైతే కలుపుకోవాలండి. ఇలా చక్కగా కొద్దిగా నీళ్ళని అయితే చిమకరించుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ముద్దలాగైతే ఇంకా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న వీటిని కొద్దిగా చిన్న బౌల్స్ లాగా అయితే చేసుకొని చేతులకి నీళ్ళు అయితే అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చినట్లయితే రౌండ్స్ బౌల్ లాగైనా చేసుకోవచ్చండి. రౌండ్స్ బౌల్ లాగా చేసుకోవడం వల్ల లోపల పచ్చిదనం అనేది అలానే ఉంటుందని నా ఉద్దేశం అండి. నేనైతే అలా ఒకసారి కూడా ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి. కాకపోతే రౌండ్స్ బౌల్ లాగా చేసుకోవాలనుకునే వారైతే చిన్న గోళీలు లేదా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే ఉండల్లాగా అయితే చేసి పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా ఫ్లాట్గా అయితే చేసుకున్నానండి. ఇలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారని చెప్పేసి నేనైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని కూడా ఇలా ఒకేసారి అన్ని చేసుకోవడం వల్ల మనకైతే చాలా ఈజీగా త్వరగా అయితే ఫ్రై చేసుకోవచ్చండి.
ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. 1 బై 1 అన్నీ కూడా ఇందులోకి అయితే ఎన్ని పడతాయో అన్ని వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. వీటిని చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి, లోపల వరకు కూడా చక్కగా అయితే ఫ్రై అయిపోతాయి. ఇలా అన్నీ కూడా చక్కగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లకు అయితే తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి. ఇక నేను ఒక కొన్నిట్లనైతే ఫ్రై చేసి అయితే చూపిస్తున్నా చూడండి. మీకు 1 బై 1 అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లకు అయితే అంతేనండి, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. చాలా సింపుల్ అయినటువంటి రెసిపీ అండి. ఇలా క్షణాల్లో అయితే చేసుకోవచ్చండి, నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇందులోకి ఎలాంటి పచ్చళ్ళు కూడా చట్నీలు కూడా అవసరం లేదండి. టమాటా సాస్ అలాంటివి కూడా అవసరం లేదు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే చట్నీలు సాసులు కూడా వేసుకుని అయితే తినేయచ్చండి. ఇవేవి లేకున్నా కూడా చాలా రుచిగా, చాలా క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ అడుగుతున్నాను చెప్తున్నాను అయితే ఏమీ అనుకోకండి. మరి ఈ వీడియో అయితే అటుకులతో చేశానండి. చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేశానండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలానే వీడియో పాయింట్స్ కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోకండి.